వెల్కమ్ టు లీడ్ SQL 50 ప్రాబ్లమ్ 6. సో ఈరోజు మనం ప్రాబ్లమ్ 6 డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లమ్ 6 వచ్చేసి రీప్లేస్ ఎంప్లాయీ ఐడి విత్ ది యూనిక్ ఐడెంటిఫైర్. సో టైటిల్ అయితే ఏం అర్థం కాదు. సో లెట్స్ డిస్కస్ ద ప్రాబ్లమ్. సో ఒక టేబుల్ ఉంది, ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉంది. సో అందులో 2 కాలమ్స్ ఉన్నాయి, ఐడి ఇంకా నేమ్. సో ఐడి అనేది ప్రైమరీకి, ఓకే. ఇంకో కాలం కూడా ఉంది, ఎంప్లాయీ యూఎన్. సో అందులో కాలమ్స్ వచ్చేసి ఐడి అండ్ యూనిక్ ఐడి. సో అందులో 2 కాలమ్స్ కూడా ప్రైమరీకి అన్నమాట. సో ఈ 2 టేబుల్స్ ని కంపేర్ చేసుకుంటే కామన్ గా ఒక కాలం ఉంది మనకి, ఐడి అని కాలం ఉంది. సో వాడు మనం ఏం ఫైండ్ అవుట్ ఏమంటుందంటే, రైట్ సొల్యూషన్ టు షో యూనిక్ ఐడి ఆఫ్ ఈచ్ యూజర్. ద యూజర్ డజంట్ హ్యావ్ ఎ యూనిక్ ఐడి, రిప్లేస్ జస్ట్ విత్ నల్. సో మనకి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటుంటే, యూజర్ యొక్క యూనిక్ ఐడి ఫైండ్ అవుట్ చేయమంటుంది. సపోజ్ ఆ యూజర్ కి యూనిక్ ఐడి లేకపోతే నల్ తో రిప్లేస్ చేయమంటుంది. సో మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తా. సో ఇది ఎంప్లాయీస్ టేబుల్, ఐడి ఇంకా నేమ్. సో ఇది ఎంప్లాయీస్ యూఎన్ఐ టేబుల్, ఐడి ఇంకా యూనిక్ ఐడి. సపోజ్ మనం ఈ యూజర్స్ అన్నిటికీ యూనిక్ ఐడి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఈ యూజర్ ఐడి వచ్చేసి 1. సో 1 అనేది 1 అనే యూజర్ కి యూనిక్ ఐడి ఉందా? లేదు. సో ఇది మనం నల్ తో రీప్లేస్ చేస్తాం అనమాట, నల్. సో అలాగే 7 అనే యూజర్ కి 7 ఐడి ఉన్న యూజర్ కి యూనిక్ ఐడి ఉందా? లేదు. సో నల్. నెక్స్ట్ 11 ఇందులో 11 ఉంది చూడు, 11 కి యూనిక్ ఐడి ఉంది, 2 ఉంది. సో రీప్లేస్ విత్ 2. నెక్స్ట్ 90 అనే ఐడికి యూనిక్ ఐడి ఉందా? ఎస్, 3 అనేది ఉంది. సో 3 రీప్లేస్ అయింది. సో నెక్స్ట్ 3, ఐడి 3. సో ఐడి 3కి యూనిక్ ఐడి ఏముంది? 1 ఉంది. సో ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. సో మనం ఇలా అన్ని యూజర్స్ కి యూనిక్ ఐడి ఉందా లేదా చెక్ చేసి, ఉంటే ఆ యూనిక్ ఐడి ఇంకా యూజర్ నేమ్ ప్రింట్ చేసి, ఒకవేళ ఉండకపోతే నల్ అని ప్రింట్ చేయాలన్నమాట. సో దీనికి మనం లెఫ్ట్ జాయిన్ అనే కాన్సెప్ట్ వాడతాం. సో ఈ లెఫ్ట్ జాయిన్ ఎలా వర్క్ అవుతుందో చెప్తా. టేబుల్ 1 తీసుకోండి, టేబుల్ 2 తీసుకోండి. టేబుల్ 1 అనేది లెఫ్ట్ జాయిన్ అండ్ టేబుల్ 2. సో ఎప్పుడైతే లెఫ్ట్ జాయిన్ వాడతామో అప్పుడు టేబుల్ 1 నుంచి రికార్డ్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అవుతాయి, ప్లస్ ఏవైతే మ్యాచ్డ్ రికార్డ్స్ ఉంటాయో టేబుల్ 2 నుంచి ఆ రికార్డ్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి అనమాట. మ్యాచ్ ఎలా కనిపెడతామంటే, మనం క్వెరీస్ రాసేటప్పుడు లెఫ్ట్ జాయిన్ అని రాసి ఆన్ అని పెట్టి కండిషన్ యూజ్ చేస్తాం. ఆ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకో, టేబుల్ 2 నుంచి ఆ మ్యాచ్డ్ రికార్డ్స్ అన్ని వచ్చాయి. సో మనకి రిజల్ట్ సెట్ లో ఏమేమి రికార్డ్స్ ఉంటాయి? టేబుల్ 1 రికార్డ్స్ ఉంటాయి, మొత్తం మ్యాచ్ అయిన రికార్డ్స్ కూడా ఫ్రమ్ టేబుల్ 2 కూడా ఉంటాయి. సో ఏవైతే అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఉంటాయో ఆ డేటా సెల్స్ అనేది ఎంటీ ఉంటాయి కదా. సో ఎంటీ అనేది నల్ తో రీప్లేస్ చేస్తుంది అనమాట లెఫ్ట్ జాయిన్ యూజ్ చేసేటప్పుడు. సో మనం దానికి క్వెరీ రాద్దాం. సో మనకి ఏం కావాలి? సెలెక్ట్